జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హేలాపురి పట్టణంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏ ఆలయాలలో ఏ అలంకారాలు జరుగుతాయి, ఏ సాంప్రదాయ రీతుల్లో జరుగుతాయి అనే విషయాన్ని ముందుగానే భక్తులకు పరిచయం చేసే భాగంలో ఈ రోజున మనం హేలాపురి పట్టణంలో వేయించేసి ఉన్న అతి పురాతన దివ్య స్థలమైన శ్రీ జనార్దన స్వామివారి కోవిల్లో ఉన్నాం. ఈ కోవిల్లో జనార్దన స్వామివారితో పాటు రాజ్యలక్ష్మి అమ్మవారు, అలాగే గోదాదేవి, ఆళ్వార్ల సన్నిధి, ఆంజనేయ స్వామి, రంగనాథుల సన్నిధి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేషమైన దేవీ నవరాత్రిలో అలంకారాలు అద్భుతంగా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాల యొక్క వివరాలను ముందుగా మీకు తెలియజేయడంలో భాగంగా ఈ ఆలయ అర్చకులైనటువంటి శ్రీమాన్ వంగల పవన్ కుమార్ ఆచార్యులు గారి ద్వారా ఈ యొక్క వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచార్య స్వామి వారు, ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? సుమారుగా ఈ యొక్క రాజలక్ష్మి అమ్మవారి యొక్క దేవి నవరాత్రుల సందర్భంగా అలంకారాలు, అలాగే ఏ రోజున ఏ అలంకారాలు చేస్తారు, వీటికి ఏదన్నా అలంకారాలు చేయడంలో ఏదన్నా ప్రామాణికత ఉందా అన్న విషయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. సుమారు 120 సంవత్సరాల క్రితం ఈ హేలాపురి పట్టణంలో శ్రీ భూనీలా సమేత శ్రీ జనార్దన స్వామి, అలాగే నగరేశ్వర స్వామి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి దేవస్థానంలో గత 30 సంవత్సరాలు పైగా శ్రీ జనార్దన స్వామి తాయారులైనటువంటి శ్రీ రాజలక్ష్మి తాయారుల యొక్క నవరాత్రి ఆశ్వీజ శుద్ధ పాడ్యం మొదలు విజయదశమి వరకు జరిగే అలంకార మహోత్సవాలు ఎంతో విశిష్టంగా వైభవంగా జరుగుతాయి. దానికి శ్రీ రాజలక్ష్మి తయారుల వారికి మామూలు సాత్విక అలంకారాలు మాత్రమే మన యొక్క దేవాలయంలో జరుగుతుంది. అలంకారంలో భాగంగా ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి అనగా ఆ రోజు శ్రీ ఆదిలక్ష్మి తయారులు అవతారంతో, అంటే శంఖ చక్ర పద్మాలతో తయారులు పట్టు చీర వైభవంగా భక్తులందరికీ ఆమె దర్శనమిస్తారు. అలాగే రెండవ రోజు ధనలక్ష్మి అవతారం అనగా ఈ యొక్క అవతారాల పట్టిక ఆ యొక్క సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏది మారినా మూలా నక్షత్రం రోజు అన్ని దేవాలయాల్లో సరస్వతి అలంకారంగా వేస్తారు. కానీ మన శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో సరస్వతి అంటే లక్ష్మీదేవి పర్యాయ పదమైన శ్రీ విద్యాలక్ష్మి తయారుల అవతారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు అలంకారం జరుగుతుంది. అదేవిధంగా రెండో రోజు ధనలక్ష్మి అవతారం. కారణం ఏంటంటే ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా మన ఈ ప్రపంచంలో మొత్తం యావత్ ప్రామాణిక జీవన ప్రమాణం కలిగిన ప్రతి జీవి ధనం కోసమే తప్పిస్తూ ఆరాటిస్తూ తన యొక్క కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ధనలక్ష్మి అవతారం, ధనలక్ష్మి తయారుల యొక్క అవతారం కూడా జరుగుతుంది. అలాగే మూడో రోజు విధియ రోజు శ్రీ గజలక్ష్మి తయారుల అవతారం. నాలుగవ రోజు శ్రీ సౌభాగ్యలక్ష్మి తయారుల అవతార మహోత్సవము. ఐదవ రోజు శ్రీ సంతానలక్ష్మి అవతారము. ఆరవ రోజు శ్రీ గాయత్రి తయారుల అవతారం. ఏడవ రోజు శ్రీ విద్యాలక్ష్మి తయారుల అవతారం అనగా సప్తమి, బుధవారం నాడు సప్తమి శ్రీ విద్యాలక్ష్మి తయారుల అవతారం మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకారంగా భావించేటువంటి అవతారం కూడా జరుగుతుంది. అలాగే ఎనిమిదవ రోజు శ్రీ ధాన్యలక్ష్మి, అంటే ప్రపంచం మొత్తము కోరికలు నెరవేర్చగా ధాన్యలక్ష్మి అవతారం వేస్తాము. ఆ తర్వాత మనం ఏ పని చేసినా ప్రతి పని విజయవంతం అవ్వడానికి కోసం విజయలక్ష్మి తయారుల అవతారం కూడా వేస్తాము. చివరిగా ఈ రాజలక్ష్మి తయారుల పూర్వ రూపాన్ని ఏర్పరుస్తూ గత 30 సంవత్సరాలుగా ఈ హేలాపురి పట్టణంలో ఈ సాత్విక అలంకారాలతో శ్రీ జనార్దన స్వామివారి దేవాలయంలో వేయడం జరుగుతోంది. దానికి భక్తుల విశేష అశేష సహకారంతో ఇవన్నీ నెరవేరుస్తుంది. స్వామి, ఈ యొక్క అలంకారాల పరంపర మీరు ఇప్పుడు చదివారు. సో దీనిలో భాగంగా విద్యార్థులకి ఇక్కడ మూలా నక్షత్రం రోజు ఏదైతే ఉంటుందో విద్యాలక్ష్మి అలంకారం, ఆ రోజున ఇక్కడ విశేషంగా విద్యార్థుల చేత కూడా ఇక్కడ పూజ చేయిస్తారని చెప్పి ప్రతీతి. ఆ వివరాలను కూడా ఒక్కసారి మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఏ రోజైతే శ్రీ విద్యాలక్ష్మి అంటే సరస్వతి తయారుల యొక్క అవతారం రోజు
చిన్న చిన్న విద్యార్థులందరూ అంటే ఎల్కేజీ మొదలుకొని పీజీ వరకు, కేజీ టు పీజీ అంటుంటారు. ఆ రోజు కూడా విద్యార్థులందరూ విశేషంగా సుమారు ఉదయం 8 గంటల ప్రాంతంలో వారందరూ వారి యొక్క చదువు బాగా శ్రద్ధగా చక్కగా మంచి మార్కులు రావాలని కోరికతో అందరు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారి చేత కూడా ఈ అవతారం యొక్క వివరాలు చెప్పి వారి చేత పూజ చేయించడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఈ విధమైన కార్యక్రమం జరుగుతోంది. ఎంతోమంది ఉన్నత విద్య చదివి ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారని మేము చెప్పడం కాదు, వారే వచ్చి ఈ దేవాలయానికి స్వయంగా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సెమీ పూజ కూడా చాలా విశేషంగా జరుగుతుంది. ఈ యొక్క సెమీ వృక్షాన్ని ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఒక బాణంతో పాటు కూడా ఈ యొక్క పూజ కూడా జరుగుతుంది. దానికి కూడా విశేషంగా భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ సెమీ మహోత్సవం కూడా ఎలా జరుగుతుందో ఒకసారి మీరు తెలియజేయవలసింది. పూర్వము మహాభారతంలో ఈ అర్జునుడు అంటే పంచపాండవులు అనేటువంటి వారందరూ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తూ వారి యొక్క ఆయుధాలు మొట్టమొదటివన్నీ ఈ సెమి అంటే జమ్మి చెట్టు దగ్గర వారి యొక్క మాయాశక్తితో దాచడం జరుగుతుందని చెప్పి మనం పూర్వ పెద్దలు చెప్తూ ఉండేవారు. అంటే వారు ఆ రోజు అజ్ఞాతవాసాన్ని విడచి మామూలుగా ఈ పురజీవనంలో కలవడానికి కోసం ఆ రోజు ఈ విజయదశమి రోజు ఆ యొక్క అర్జునుడు ధర్మరాజు మొదటి ఇత్యాది భీముడు ఇత్యాది వారందరూ తమ ఆయుధాలు తీసుకున్నారని చెప్పి కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నటువంటి ఈ పరంపరలో మన ఆలయంలో ఈ సెమీ పూజ అంటే జమ్మి చెట్టు అంటే మన దేవాలయంలో చిన్న చెట్టు ఉంది. కానీ ఈ విశేష భక్తుల యొక్క తాకిడి తట్టుకోలేక ఆ యొక్క శాఖ కొమ్మని మన దేవాలయంలో ఏర్పాటు చేసి ఆ బాణాలు వంటన్ని తీసుకొచ్చి స్వామివారి సన్నిధిలో వేయడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే మహాభారతంలో మనం చెప్పుకున్నటువంటి చిన్న కథ ఆధారంగా మనం కొంత దానికి క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ తయారులకు అవతారాలన్నీ పూర్తయి చివరిగా విజయదశమి రోజు ఈ రాజ్యలక్ష్మి తయారులకి పంచామృత తిరుమంజనం జరిగి అదే రోజు ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని గత 30 సంవత్సరాలుగా ఈ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం కూడా అశేషంగా విశేషంగా జరుగుతూ వస్తోంది. దానికి కూడా ఈ భగవద్బంధులందరూ హాజరై ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరు. మనకి ఎంతో కాలంగా ఎంతో పురాతనమైన హేలాపురి పట్టణంలో వేంచేసి ఉన్న జనార్దన స్వామి కోవెల్లో రాజ్యలక్ష్మి తయారీకి విశేషమైన సాత్వికమైన అలంకారాలు జరుగుతాయి. మీ యొక్క సావకాశాన్ని బట్టి హేలాపురి పట్టణంలో ఉన్న భక్తులు కూడా ఈ యొక్క అలంకారాలని దర్శించి తరించే ఉద్దేశంలో భాగంగా ఈ రోజున మీకు ముందుగానే ఇక్కడ జరిగే అలంకారాలని పరిచయం చేస్తున్నాం. హేలాపురి పట్టణంలో ఉన్న ప్రతి భక్తులు కూడా దసరా నవరాత్రుల్లో భాగంగా మీ సావకాశాన్ని బట్టి ఈ యొక్క ఆలయానికి వేయించేసి ఇక్కడ ఉన్న స్వామి వారిని దర్శించి అమ్మవారి యొక్క విశేష అలంకారాలను కూడా దర్శించి అమ్మవారి యొక్క కృపకి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం. ఈ జనార్దన స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి కిషోర్ గారు కూడా ఈ కమిటీ చైర్మన్ కాకముందు నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి తరచుగా వస్తూ ఉండే ఒక భక్తులు. సో వారి ద్వారా కూడా ఈ ఆలయంలో జరిగే విశేషమైన కార్యక్రమాలతో పాటు స్వామివారి అమ్మవారి యొక్క వారి యొక్క కృప వీరి మీద ఎలా పడింది ఏంటి అన్న విషయాలను కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ గారు, మీరు ఈ ఆలయానికి అభివృద్ధి కమిటీ చైర్మన్ అయ్యారు. అయితే అంతకుముందు నుంచి కూడా మీరు ఒక ఆలయాన్ని 15 సంవత్సరాల నుంచి వస్తున్నా గుడికి. మా తాతలు మా మామగారు అందరూ వచ్చేవారు. తర్వాత నేను రావడం మొదలుపెట్టాను 15 సంవత్సరాల నుంచి. గుడి చాలా కొద్దిగా స్వామివారు తడిసిపోవడం, కొద్దిగా కొన్ని పనులు ఆగిపోవడం, ఇక్కడ నడవడానికి ఇబ్బంది ఉండడం ఏం చేయడం వల్ల అవి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఈ నవరాత్రి ఉత్సవాలు కానీ అన్ని చోట్లకి వేరుగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఇదిగా ఉంటాయి, అలంకారం చాలా విశిష్టంగా చేస్తారు ఈ 10 రోజులు. తర్వాత ఇక్కడ విశిష్టం ఏంటంటే ఈ 10 రోజులు కూడా నక్షత్ర తీర్థం ఇస్తారు. రోజుకి ఏ రోజు ఏ నక్షత్రం అనేది కూడా తీర్థం ఇక్కడ పంతులు గారు పూజ చేసి అందరినీ ఆ 10 రోజులు ఈ నక్షత్రాలు 20 నక్షత్రాల నిమిత్తం ఒక్కోరోజు 3 ఏ రోజు ఏ నక్షత్రం కూడా ఇక్కడ విశేషం. ప్లస్ ఈ అమ్మవారి దగ్గర ఏది అనుకున్నా సరే ఆ రంగనాథ స్వామి కానీ జనాస్వామి కానీ మనం అనుకున్న నాకు తెలిసి అయితే 40 రోజులు నిలబెడతాని నా నమ్మకం. నాకు అలా జరిగింది కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయ్యవారిని
మనస్ఫూర్తిగా డైలీ వచ్చి కొలుచుకుంటూ ఉంటారు. ధన్యవాదాలు. అలాగే మరొక భక్తులు ఉన్నారు, రామయ్య గారు కూడా ఇక్కడ విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో వారి మాటల్లో ఈ యొక్క ఆలయంలో జరిగే కార్యక్రమాలు, అలాగే స్వామివారికి అమ్మవారి యొక్క సన్నిధానంలో వారికి కలిగిన అనుభూతులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రామయ్యండి. నేను కనీసం 30 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం రావడం ప్రారంభించాను. నేను, మా మిస్సెస్, మా పిల్లలు అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి తరచూ రోజు జరిగే కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాము. ఇక్కడ విశేషం రంగనాథ స్వామి, జనాథ స్వామి, లక్ష్మీదేవి తాయార్లు, ఆండాళ్ళ తాయార్లు, పన్నిద్రాళ్ళ వారి సన్నిధి, ఆంజనేయ స్వామి వారి సన్నిధి, రామస్వరూపం అన్నీ ఉన్నాయండి. అందువలన మనం రోజు ఈ గుడికి వచ్చి సేవించడం వలన నాకు మంచి అభివృద్ధి కలిగిందండి. అందువల్ల ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఈ దేవాలయం నాకు తెలిసి మా తాతల దగ్గర నుంచి నేను వస్తూనే ఉన్నారు అందరూ. నేను మటుకు 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తాను. పొద్దున్న సాయంత్రం కూడా వస్తూ ఉంటాను. ఆదివారం మటుకు 2 పూటలు వస్తాను. తిరుపావ సేవాకాలం అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతాయండి. మా ఆచార్యులు వారు పవన్ స్వామి గారు కూడా బాగా అభివృద్ధి చేసి, కృషి చేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని బాగా అభివృద్ధి చేశారండి. ఇదండి ఇంత విశేషమైన ఆలయం మనకి హేలాపురి పట్టణం నగరం నడిబొడ్డులో 1 టౌన్లో ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం. ఆ ప్రాంగణంతో పాటు బయట ఉన్న కాలుష్యాన్ని కూడా లోపలికి రానింతటువంటి పెద్ద పెద్ద ప్రాకారాలతో ఉంది. పూర్వకాలం మన ఆలయాలన్నీ ఇలాగే ఉండేవి. అలాగే ఇక్కడ రామస్తూపం, ఈ రామస్తూపం కూడా ఉండటం ఇక్కడ విశేషం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమ కూడా ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పౌర్ణమికి కూడా చక్కగా దీపాలంకరణ ఉత్సవం జరుగుతుంది. అలాగే చుట్టూ ప్రాకారోత్సవాలు, రథోత్సవాలు ఇలాంటివన్నీ విశేషంగా జరుగుతాయి. ధనుర్మాసం సమయంలో కూడా ఇక్కడ చక్కగా పొరపాటు జరుగుతుంది. అంటే అమ్మవారు రథంతో ఈ యొక్క పొరవీధుల్లో ఊరేగుతారు. అండ్ ఇక్కడ అంతకన్నా విశేషం ఏంటంటే మనకి దారువుతో, చెక్కతో తయారు చేసిన అతిపెద్ద రథం ఉంటుంది. సో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ యొక్క రథం బయటికి రావటం, అప్పట్లో ఈ యొక్క వైర్లు, విద్యుత్ వైర్లు తెగిపోకుండా పవర్ని కూడా మొత్తం అంతా టోటల్గా ఆఫ్ చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా జరుగుతోంది. అలాగే వెంటనే దాన్ని పునరుద్ధరించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ యొక్క రథం చూడాలంటే 2 కళ్ళు చాలవు. అది కంప్లీట్గా చెక్కతో చేసిన యొక్క ఆ రథము, ఆ రథోత్సవం కూడా బాగా జరుగుతుంది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విశేషమైన కలిగిన ఈ యొక్క జనార్దన స్వామి గుడిలో మనకి దేవీ నవరాత్రుల సందర్భంగా సాత్విక అలంకారాలను కూడా ఇక్కడ దర్శనం చేసుకుని, ఇందాక అర్చక స్వామి వారు తెలియజేసుకున్నాం. 3వ తారీఖున పాడ్యమి నాడు ఆదిలక్ష్మి తాయారుల అలంకారం, అలాగే 4వ తారీఖున విధియ నాడు ధనలక్ష్మి, ఆ రోజు శుక్రవారం వచ్చింది, మరీ విశేషం అది. అలాగే శనివారం తదియ గజలక్ష్మి అలంకారము, 6వ తారీఖు చవితి ఆదివారం నాడు సౌభాగ్యలక్ష్మి అలంకారము, అలాగే 7వ తారీఖు సోమవారం నాడు పంచమి సంతానలక్ష్మి అలంకారము, 8వ తారీఖున మంగళవారం షష్ఠి గాయత్రి అలంకారము, 9వ తారీఖు బుధవారం సప్తమి రోజున విద్యాలక్ష్మి, విద్యార్థులందరికీ ఇందాక అర్చక స్వామి వారు చెప్పినట్టు విద్యార్థులందరికీ విద్యని అందించే సరస్వతి అమ్మవారి రూపం విద్యాలక్ష్మి అలంకారము, అలాగే 10వ తారీఖు గురువారం నాడు అష్టమి రోజున ధాన్యలక్ష్మి, మనకి అందరికీ ఆహారం అందించే ధాన్యలక్ష్మి అలంకారము, 11వ తారీఖు శుక్రవారం నాడు నవమి విజయలక్ష్మి, మనం ప్రతి పనిలోనూ మనం విజయాన్ని ఆకాంక్షిస్తాము, ఆ విజయాన్ని అందించే విజయలక్ష్మి అలంకారము, ఆఖరి రోజున మూల విరాట్ అయినటువంటి రాజ్యలక్ష్మి తాయారుల అలంకారంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ సుసంపన్నమవుతాయి. భక్తులు మీ యొక్క సావకాశాన్ని బట్టి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని అమ్మవారి యొక్క కృపని పాత్రలు కావాల్సిన కోరుతాం. అలాగే నక్షత్ర పూజలు ఇందాక చెప్పారు అభివృద్ధి కమిటీ చైర్మన్ వారు. 3వ తారీఖున ఎవరైతే ఉంటారో హస్త, చిత్త, స్వాతి నక్షత్రం వాళ్ళు వచ్చి తీర్థాన్ని తీసుకోవచ్చు. 4వ తారీఖున విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వచ్చి వాళ్ళు తీర్థాన్ని స్వీకరించవచ్చు. 5వ తారీఖున ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్ర వాళ్ళు తీర్థాన్ని స్వీకరించవచ్చు. 6వ తారీఖున శతభిషం, పూర్వాషాఢ, పూర్వాభాద్ర నక్షత్రాల జాతకులు వాళ్ళు తీసుకోవచ్చు, అంటే జన్మ నక్షత్రాలు ఇవి. అలాగే 7వ తారీఖున రేవతి, ఉత్తరాభాద్ర, అశ్విని నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారు తీర్థాన్ని తీసుకోవచ్చు. 8వ తారీఖున భరణి, రోహిణి, కృత్తికా నక్షత్రం వాళ్ళు తీర్థాన్ని తీసుకోవచ్చు. 9వ తారీఖున మూల, మృగశిర, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తీర్థాన్ని తీసుకోవచ్చు. అలాగే 10వ తారీఖున పుబ్బ, ఆశ్లేష, మఖా నక్షత్రం వాళ్ళు ఈ తీర్థాన్ని స్వీకరించవచ్చు. 11వ తారీఖున శతభిష, పుష్యమి, స్వాతి నక్షత్రం వాళ్ళు, అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక తీర్థాన్ని తీసుకోవడం వల్ల మనకి జన్మ నక్షత్ర దోషాలు ఏవైతే ఉంటే అవి నివృత్తి అవుతాయి, వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది అని ప్రతీతి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క నక్షత్రం, తమ నక్షత్రం రోజున ఆ యొక్క తీర్థాన్ని తీసుకుని తమకున్న ఈతి బాధలు పోగొట్టుకోగలరని ఆలయ అర్చకులు తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ.
జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. దసరాకి ముందుగానే మన హేలాపురి పట్టణంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో జరిగే విశేష అలంకారాలని, అమ్మవారికి జరిగే కైంకర్యాలని ముందుగానే జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జీకే డిజిటల్ న్యూస్ రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా మన హేలాపురి పట్టణం సత్రంపాడు వట్లూరు గ్రామంలో వేయించేసి ఉన్న సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మనమున్నాం. ఈ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. పూర్వకాలం ఏదైనా సరే, ఏ గ్రామమైనా పట్టణంగా రూపాంతరం చెందాలి అంటే ముందుగా అది చిన్న పల్లెలాగానే అవుతుంది. కాలిబాటల మధ్యన పొలాలకు వెళ్తూ ఉండేవారు జనాలందరూ. అలాగే అభివృద్ధిలో భాగంగా ఆ యొక్క ప్రాంతాన్ని ప్లాట్లుగా విడదీసినప్పుడు ఒక పని నిమిత్తం ఒక పొదని తవ్వుతుంటే ఆ పొదలో ఒక కంగుమనే శబ్దం వినపడి తవ్వకాన్ని ఆపివేసి మట్టితో, చేతులతో ఆ మట్టిని మొత్తం తొలగించి చూడగా అక్కడ సౌందర్యవంతమైన, తేజోవంతమైన రూపంలో అమ్మవారి యొక్క విగ్రహం దర్శనమిచ్చింది. ఎవరికైతే ఆ విగ్రహం కనపడిందో వారు వెంటనే దాన్ని తీసుకొచ్చి ఒక గట్టు మీద ఉంచి ఒక చిన్న తాటి ఆకుల పాకని వేసి అమ్మవారికి తనకి తోచిన రీతిగా పూజాధికారులు నిర్వహించడం మొదలుపెట్టారు. అలాగే నెమ్మదిగా భక్తుల యొక్క రాక ఎక్కువైన తర్వాత దీనికి ఒక ఆలయం నిర్మించాలి అనే సదుద్దేశంతో ఆ గ్రామం చివర ఉన్న ఒక చిన్న స్థలంలో ఉన్న ఇంటిని ఆ దాత వదాన్యతతో ఆలయ నిర్మాణానికి ఇచ్చేశారు. ఆ యొక్క వివరాలన్నీ మనము ఆలయ అర్చకుల ద్వారా, అలాగే అక్కడ ఉన్న ధర్మకర్తల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. ఈ యొక్క ఆలయం ఏర్పడింది ఇక్కడ విశేషంగా దసరా మహోత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎంత కాలం నుంచి ఈ యొక్క దసరా మహోత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది, అలాగే అమ్మవారి యొక్క విశిష్టతని ముందుగా మీ యొక్క మాటల్లో తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు చిన్నబాబు. ఈ శ్రీ శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారు 38 సంవత్సరములుగా శ్రావణ మాసము దసరా నందు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా అమ్మవారికి పూజా కైంకర్యము, ప్రతి శుక్రవారము అన్నప్రసాదము జరిపి రావుకాల కుంకుమ పూజలను నిర్వహించున్నాము. ఈ అమ్మవారిని ఇక్కడ ఈ గుడి కట్టించడానికి స్థలం ఇచ్చిన దాతలు కడవకులు సత్యనారాయణ శేషమ్మ గారి దంపతులు ఇచ్చిన తర్వాత ఈ గుడిని చిన్న గుడిగా ఏర్పరిచి ఈ పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది 38వ సంవత్సరం దసరా నవరాత్రి మహోత్సవాలు ఈ సంవత్సరం. సో ఈ దసరా నవరాత్రి మహోత్సవాలు మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ఎండోమెంట్ టెంపుల్ అండి, లేకపోతే ప్రైవేట్ టెంపుల్? మా ప్రైవేట్ టెంపుల్ ఊరి వారికి సంబంధించింది. ఏది ఎండోమెంట్కి దానికి ఇవ్వడానికి మేము అంగీకరించలేదు. లేదు, ఎవరు అడిగినా కానీ కాదు. దీనికి మాన్యము ఏమీ లేదు. ప్రజల యొక్క సహకారంతో ఈ అమ్మవారికి పూజా కైకర్యాలను చేస్తారు. మీరు ఎంతకాలంగా ఈ ఆలయానికి వస్తున్నారు? మీకున్న అనుభూతులన్నీ ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం స్థలదాత గారి అబ్బాయిని నేను. ఈ పక్కనే నా హౌస్. ఈ చిన్నప్పటి నుంచి మేము అమ్మవారికి పూజా కార్యక్రమం పాల్గొని 10 మందితో కలిసి అందరం కలిసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేస్తాం. అలాగే ఆలయ అర్చకుల్ని కూడా ఒకసారి ఈ ఆలయంలో దసరా నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారాలు జరుగుతాయి, అలాగే అమ్మవారికి జరిగే విశేషమైన కార్యక్రమాలను కూడా ఆలయ అర్చక స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, తమరి పేరు? నా పేరు ఉటుకూరు సాయిబాబు శర్మ. మనకి ఒట్లూరు పంచాయతీలోకి వస్తుంది ఈ యొక్క స్వయంభూ సౌభాగ్యలక్ష్మి వారి ఆలయము. గత 38వ సంవత్సరం యొక్క ఈ యొక్క శరన్నవరాత్రులు ఎంతో విశేషంగా అమ్మవారికి చేయించడం కూడా జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి రోజు 3వ తారీఖు బాలా త్రిపుర సుందరి అమ్మవారు, తర్వాత గాయత్రీదేవి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, తర్వాత అలంకారం లలితా త్రిపుర సుందరి, ఆ తర్వాత మహాచండి, ఆ తర్వాత
విశేషంగా మహాలక్ష్మీదేవి అలంకరణ కూడా మన అమ్మవారు చేయడం జరుగుతుంది. తర్వాత సరస్వతీదేవి అలంకరణ, అలాగే దుర్గాష్టమి నాడు దుర్గా అమ్మవారు సాయంత్రం విశేషంగా వనదుర్గాదేవి అలంకరణలో కూడా అమ్మవారు దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత మహిషాసురమర్దిని, ఆఖరి రోజు విజయదశమి నాడు రాజరాజేశ్వరి అవతారంలో మా యొక్క సౌభాగ్యలక్ష్మి అమ్మవారు దర్శన భాగ్యం భక్తులందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆగమం ఏంటంటే, అంటే శాక్తేయ ఆగమం ప్రకారం చేస్తారా, లేకపోతే మామూలు మిగిలిన శైవ ఆగమం ప్రకారం జరుగుతుందా? దీనికి ఏమైనా ఆచార్యుల యొక్క నిర్దేశం ప్రకారం ఏమైనా చేస్తారా? ఎవరైనా పీఠాధిపతుల నిర్దేశము, అంటే ఈ అలంకారాల యొక్క విధానము దాని గురించి? ఈ యొక్క అలంకారం యొక్క విధానం అంతా కూడానండి మనకి శాక్తేయ ఆగమం ప్రకారంగా జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా నిర్మించుకున్నప్పుడు, ఆలయం నిర్మించుకున్నప్పుడు కూడా ఈ యొక్క అలంకారాల విషయాలకు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రము అయినటువంటి విజయవాడ కనకదుర్గా అమ్మవారి యొక్క అమ్మవారికి ఈ శరన్నవరాత్రులు ఏవైతే అలంకారాలు వేస్తారో అవి ఇక్కడ మనం అలంకారంలో వేసి అమ్మవారిని దర్శనమివ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు చేయించటము, లేకపోతే కనుక అన్నదానం నిర్వహించటము, ఇదంతా భక్తుల సహకారంలోనే జరుగుతుందని వారు ఫౌండర్ టెంపుల్ వారు చెప్పారు. ఇవన్నీ బయట భక్తుల నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు నివేదన జరుగుతుందా, లేకపోతే ఇక్కడే ఈ యొక్క ప్రసాదాలన్నీ వండించి అందరికీ పెట్టడం జరుగుతుందా? అంటే ప్రసాదాలు వచ్చేసరికి అండి ఇక్కడ భక్తుల యొక్క సహాయ సహకారంతోనే ప్రతిదీ కూడా జరుగుతుందండి. అంటే ఈ గుడికి ఒక మాన్యాలు కానీ లేదంటే ఇంకోటి కానీ ఏమీ లేవు. ఈ యొక్క వచ్చిన ఆదాయంతో అన్నదానం ప్రతి శుక్రవారము కూడా సుమారుగా ఒక 250 నుంచి 300 మందికి లేదా 200 మంది వరకు కూడా అన్నదానం భక్తులందరికీ కూడా శుక్రవారం పూట భక్తుల యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేయించుకోవడం నిమిత్తంగాను శుక్రవారం రాహుకాలార్చన 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది మనకి. ఆ రాహుకాల సమయంలో ఎంతో విశేషంగా ముత్తైదులందరినీ కూడా కూర్చోబెట్టి అందరి చేత కూడా శ్రీచక్ర యంత్ర కుంకుమార్చన చేయించడం జరుగుతుంది. తదనంతరము ముందర మహిళా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ అయిన తర్వాత అమ్మవారిది మిగతా భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం చేయించడం కూడా జరుగుతూ ఉంటుందండి. ఈ దసరా నవరాత్రుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కానీ మూల విరాట్కి కాకుండా పక్కన మండపంలో అమ్మవారిని వేయించేపు చేసి అక్కడ ఏమన్నా సామూహికంగా ప్రతినిత్యము కుంకుమార్చనలు కానీ ఆ యొక్క అలంకారాన్ని బట్టి విశేషమైన పూజలు ఏమన్నా నిర్వహిస్తారా? ఇంకా విశేష పూజలు వచ్చేసరికండి మనకి ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా మొదటి రోజు గురువారంతో మనకి ప్రారంభం కానున్నాయి. కాబట్టి ఆ రోజు విశేషంగా ఉదయాన్నే మనకి అమ్మవారికి పక్కన ఉన్నటువంటి మండపంలో అమ్మవారిని కలశస్థాపన చేసుకుని లోపల ఉన్నటువంటి అమ్మవారికి అలంకారాది అర్చనాది కైంకర్యాలన్నీ కూడా చేయిస్తూ ఎంతో విశేషంగా సాయంత్రం భక్తులందరి చేత కూడా 6 గంటలకల్లా భక్తులు సామూహికంగా మహిళలందరినీ కూర్చోబెట్టి శ్రీచక్ర కుంకుమార్చన చేయించడం కూడా జరుగుతుంది. అలాగే మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, అంకురారోపణ ఇవన్నీ చేసి అమ్మవారికి అలంకార పూజ చేసుకుని ఏ రోజైతే మనం ఆ అలంకారం చేస్తామో ఆ అలంకార యొక్క హోమము మరియు ఆ రోజు గురువారం అయితే కనుక బృహస్పతి గ్రహానికి అధిపతి అయినటువంటి గురువారం కాబట్టి ఆ బృహస్పతి గ్రహానికి కూడా హోమం కూడా చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. అంటే 9 రోజుల పాటు జరిగే అలంకారాల్లో నిత్యము హోమం కూడా జరుగుతుంది, ప్రతినిత్యము హోమం ప్రతినిత్యము. అలాగే మహాచండీ అవతారంలో విశేషంగా చండీ హోమం కూడా మనం భక్తులందరినీ కూడా కూర్చోబెట్టి చేయించడం కూడా జరుగుతుందండి. మరి కొంతమంది భక్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మా, అయ్యా, మీరు ఈ ఆలయానికి మీ వయసును బట్టి మీ ఆలయానికి ఎంతో కాలంగా మీరు ఇక్కడికి వస్తున్నారు. సో ఈ ఆలయంలో అమ్మవారి యొక్క కృప భక్తుల మీద ఎలా ఉంది? అలాంటి అనుభూతిని మీరు ఏమన్నా పొంది ఉన్నారా? అలాంటి అనుభూతి మేము పొందామండి. మేము ఏదో సేవ చేసుకుందామని అమ్మవారి దగ్గర వచ్చాము. పర్వాలేదు, అమ్మవారు వాడకట్టు కానీ ఊరు మొత్తం కానీ అమ్మవారు అంటే అందరికీ అభిమానం ఉంది. వాళ్ళ సంతోషమే మా సంతోషంలాగా అమ్మవారు అందరినీ దీవిస్తుంది. వాళ్ళు విరాళాలు ఇవ్వటము, ఇక్కడ ఏదైనా కానీ మేము చేయటము జరుగుతుందని. అలాగే మీరు ఆ వయసులో పెద్దవారు,
అయినా ఈ యొక్క ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో సేవ చేయడానికి వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. సో మీరు ఎంతకాలంగా ఈ ఆలయానికి వస్తున్నారు? ఈ ఆలయం మీ కంటి ముందే ఎంతెంత దినదినాభివృద్ధి చెందింది అన్నదాన్ని ఒకసారి తెలియజేయండి. నేను 4 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 4 సంవత్సరాల కంటే ఇప్పుడు బాగా దినదినాభివృద్ధి బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చి సేవ చేయడానికి రిటైర్ అయిపోయి ఉన్నాను కాబట్టి సేవ చేయడానికి వస్తున్నాం. బాగా అభివృద్ధి చెందుతుంది, బాగా జరుగుతుంది కూడా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు కాకుండా పాత టౌన్ కానీ శనివారపేట జంక్షన్ లోపు నుంచి కూడా జనాలు వారిని అర్చకుల్ని అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ ఇంకా విశేషంగా అమ్మవారికి ఇది చెయ్యాలి, ఇది కొరత ఉంది, ఇది వెలితి ఉంది, ఇది ఒక భక్తుల సహాయంతో చేస్తే బాగుంటుంది అన్నది ఏమన్నా ఉందా? ఇంకా అమ్మవారికి ఆభరణాలు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. భక్తుల యొక్క సహాయంతో ఆభరణాలు చేయించాలనే ఉద్దేశంతో ఉన్నాము. దానికి సహకరించి భక్తులందరూ కూడా మాకు సహకరిస్తే అమ్మవారికి మకర తోరణము అవి కూడా చేయించాలని ఉంది. అయ్యా, ఇందాక ఈ మూల విరాట్కి పలానా శుక్రవారం రోజున కానీ లేకపోతే ఏదన్నా రోజున కానీ అభిషేక కార్యక్రమాలు జరుగుతాయా? అలాంటిది ఏదన్నా ఉంటే దానికి భక్తులు ఏ సమయంలో రావాలి, ఏ సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలి? అంటే ఈ దసరాల్లో కాకుండా రెగ్యులర్గా అమ్మవారికి ప్రీతికరమైనది శుక్రవారం కాబట్టి ఆ రోజున ఏమన్నా అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుందా? అంటే ఇక్కడ మనం విశేషంగా అమ్మవారికి వచ్చేసరికి ప్రతి శుక్రవారము కూడా ఉదయాన్నే 5:30 గంటలకల్లా అమ్మవారిని మేలుకొలపడం జరుగుతుందండి. తర్వాత తదుపరి అమ్మవారికి ఎంతో విశేషంగా కూడా శ్రీచక్రార్చన అభిషేకము పంచామృతాలతోటి, అట్లాగే అభిషేకం అనంతరము కూడా అమ్మవారికి సహస్రనామార్చన ప్రతి నిత్యము కూడా లక్ష్మీ సహస్రనామంతో అమ్మవారికి అర్చన చేయించడం కూడా జరుగుతుంది. అలాగే శుక్రవారం నాడు 10:30 గంటల నుంచి కూడా 12 మధ్యలో కూడా రాహుకాల సమయం అనేది ఎంతో విశేషమైనటువంటి సమయము. మరి అటువంటి సమయంలో జాతకంలో ఉన్నటువంటి ఈ చంద్రగ్రహ దోషము కానీ, అంటే విశేషంగా గ్రహాల్లో విశేషమైనటువంటిది చంద్రుడిగా సంబంధించిన దోషము కానీ, అట్లాగే శుక్రగ్రహ దోషం ఉన్నా కానీ, అట్లాగే రాహుకేతు దోషాలు ఉన్నా కానీ ఈ 4 గ్రహ దోష నివృత్తికి గాను మహిళలందరి చేత కూడా, అలాగే మహిళలే కాకుండా మగవారు కూడా అందరూ కూడా చక్కగా ఈ యొక్క ఆలయంలో శ్రీచక్రార్చన కుంకుమ పూజ చేయించడం కూడా జరుగుతుందండి. ఒకసారి అలాగే అమ్మవారికి ఇష్టమైన తిథి ఏదన్నా ఉంది అంటే దాన్ని పౌర్ణమి కింద భావిస్తారు. సో పౌర్ణమి రోజున ఇక్కడ ఏమన్నా విశేషమైన కార్యక్రమాలు అలాంటివి ఏమైనా జరుగుతాయా? ప్రతి సంవత్సరం కూడానండి పౌర్ణమి, ప్రతి నెల వచ్చే పౌర్ణానికి, అలాగే అమ్మవారికి విశేషంగా పౌర్ణమికే కాదండి అమావాస్య కూడా ప్రతి పౌర్ణానికి అమావాస్యకి ఏంటంటే అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా పౌర్ణమి నాడు పంచామృతాభిషేకము, అలాగే అమావాస్య నాడు భక్తులు అందరి వారి ఇంటి నుంచి కూడా పసుపు కుంకాలతో కలిపినటువంటి జలాన్ని తీసుకుని వచ్చి అమ్మవారికి ఇవ్వడం కూడా జరుగుతుందండి. మరి ఆ రోజు ఎంతో అంగరంగ వైభవంగా కూడా అమ్మవారికి ఆ గంగా స్నానాభిషేకం కూడా చేయించడం జరుగుతుందండి. అలాగే పౌర్ణమి రోజు అభిషేకం అనంతరము జాతకంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగి వారి యొక్క వ్యాపారాభివృద్ధి, అలాగే సత్సంతానము, మరి సౌభాగ్యానికి ప్రతీకైనటువంటి ఆ సౌభాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా విశేషంగా శ్రీ సూక్త హోమము, అట్లాగే నవగ్రహ హోమం కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. ఇదండి మన సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే కార్యక్రమాలు. అలాగే ఒకసారి ఆలయ ప్రాంగణాన్ని కూడా చూద్దాము. దసరాకి ముందుగానే మనము ఈ యొక్క ఆలయాన్ని చూపించడానికి గల కారణం ఏంటంటే ఏ ఆలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఏ ఆలయంలో ఎలాంటి విశేషాలు జరుగుతాయి అన్నదాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇంకా ఆలయం చుట్టూ కూడా ఒక విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు ఉన్నారు. సో వేణువు ఊదుతున్న కృష్ణ విగ్రహంతో పాటు ఈ ప్రదక్షిణ మార్గంలో కూడా మూలగా మనకి చక్కగా గణపతి స్వామి, గణపతి, అలాగే వారి యొక్క తండ్రి గారు అయినటువంటి శివుడు కూడా ఉన్నారు. వాయువ్య మూల, దీన్ని వాయువు ఈశాన్య మూల ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, సీతారామ పట్టాభిషేకం సెట్తో పాటు ఇక్కడ మళ్ళా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. సో
ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా చక్కగా భక్తి ప్రపత్తులతో మనం ఈ యొక్క ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అమ్మవారిని దర్శించుకోవచ్చు. సో అమ్మ కొంగు బంగారమైన తల్లి, భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఈ యొక్క సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలని కూడా ఇక్కడ ఉన్న అర్చక స్వాములు కానీ అలాగే ధర్మకర్తల మండలి ఎవరైతే ఉన్నారో వారు కానీ అందరూ చేస్తారు. ఇక్కడ ఈ యొక్క దంపతులు ఈ స్థలాన్ని ఇంత మెయిన్ రోడ్డు మీద ఇలా ఉదారంగా స్థలాన్ని కూడా ఇచ్చిన దాతల యొక్క శిలా ఫలకాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ రోజుల్లో హిందూ ధర్మం నిలబడాలి అంటే దాతల యొక్క సహాయ సహకారాలు అవసరం. భక్తి ప్రపత్తులతో పాటు వీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఇతోధికమైన సేవలు నిర్వహిస్తున్నారు. దసరా సందర్భంగా మీ యొక్క ప్రోగ్రాంలో ఈ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆలయానికి చక్కగా వెలుపల కూడా మనకి అష్టలక్ష్ములు కూడా చక్కగా ఏర్పాటు చేశారండి. ధనలక్ష్మి, అలాగే గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, తర్వాత మనకి ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మితో పాటు ఇక్కడ ఒక ఉత్సవ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందరూ సామూహికంగా చేసుకోవడానికి వీలుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఈ మండపం మీద అమ్మవారిని వేంచేపు చేశారు. ఇక్కడ పౌర్ణమికి అమావాస్యకి జరిగే నిత్యం హోమం జరుగుతుందని చెప్పాను కదా, ఆ తిథుల్లో దానికి చక్కటి ఒక హోమగుండాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలనైనా సరే చక్కగా చేయటం అనేది మా యొక్క ధర్మము. వాటికి విశేషంగా భక్తులు సహకరిస్తున్నారు కాబట్టే మేము దీన్ని చక్కగా నిర్వర్తించగలుగుతున్నామని ఆలయ అర్చక స్వామితో పాటు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కూడా తెలియజేశారు. మీ యొక్క దసరాల్లో మీరు అమ్మవారి దర్శనాలు చేసుకునే భాగంలో సత్రంపాడులో వేయించేసి ఉన్న సౌభాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించి తరిస్తారని ఆశిస్తున్నాం. జీకే ప్రేక్షకులందరికీ ముందుగానే దసరా శుభాకాంక్షలు. హేలాపురంలో వేయించేసి ఉన్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రి మహోత్సవాలు ఏ ఆలయంలో ఏ విధంగా జరుగుతాయి, ఏ అవతారాలు ఉంటాయి అనే విషయాల్ని మీకు ముందుగానే తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఏలూరులోని ప్రముఖ కనకదుర్గ అమ్మవారి దేవాలయం పత్తేబాద 4 గుళ్ళ సెంటర్లో వేంచేసి ఉన్న అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాల వివరాలను ఆలయ ప్రధాన అర్చక స్వామి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, కనకదుర్గ అమ్మవారి గుడిలో చాలా సంవత్సరాలుగా ఇక్కడ దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. అలాగే చాలామంది భవానీ దీక్షితారులు గారు కూడా ఇక్కడికి వేంచేపు చేస్తారు కాబట్టి ఒకసారి కార్యక్రమాల వివరాలను ఒకసారి ముందుగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కనకదుర్గాదేవి నమః. శ్రీ ఏలూరు పత్తేబాద 4 గుళ్ళ సెంటర్లో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం ముందు జరగబోతున్నటువంటి 54వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రేపటి నుండి అనగా రేపు 2వ తారీఖు ఉదయం 5:30 అమ్మవారికి పంచామృతాభిషేకం, ఎలాగంటే సహస్ర కలశాలతోటి భక్తుల చేత అభిషేకం చేయించబడుతుంది. ఆ తదుపరి మరునాడు 3వ తేదీ ఉదయం నుండి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించబడతాయి. అది రకాయితూ కూడా ప్రతిరోజు అమ్మవారికి 10 రోజులు కూడా వివిధ రకమైనటువంటి అలంకారంతో అమ్మవారి యొక్క మహోత్సవములు 10 రోజులు జరపబడుతుంది. ఆ అలంకారాల సందర్భంగా 3వ తారీఖు అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అనే అలంకారం వేయడం జరుగుతుంది. 4వ తేదీ ఉదయం
శుక్రవారం నాడు అమ్మవారికి గాయత్రీదేవి అలంకారం వేయడం జరుగుతుంది. 5వ తేదీ స్థిరవారం అమ్మవారి యొక్క అలంకారం అన్నపూర్ణాదేవిగా అలంకరించబడుతుంది. 6వ తేదీ ఆదివారం లలితాదేవి అలంకారం వేయడం జరుగుతుంది. 7వ తేదీ సోమవారం మహాచండీ అవతారం మహాచండీదేవి అవతారం అలంకారంగా వేయడం జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖు మహాలక్ష్మీదేవి అవతారం వేయడం జరుగుతుంది. 9, 10, 24 మరలా సరస్వతీదేవి అవతారం బుధవారం నాడు. అదేవిధంగా 10 తారీఖుని గురువారం దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారం. 11వ తేదీ ఆశ్వీజ శుద్ధ నవమి దుర్గాష్టమి మహానవమి విజయదశమి అనేటువంటివి ఈ 3 రోజులు కూడా త్రినాత్ర పర్వదినాలు అంటారు. త్రినాత్ర వ్రతం చేసుకునేటువంటి వారు ఈ 3 రోజులు కూడా అష్టములాగా 5 దశమి వరకు కూడా చేసుకుంటారు. ఆ మర్నాడు దుర్గాష్టమి అయినటువంటి మర్నాడు మహానవమిగా అలంకారం వేయడం జరుగుతుంది. అమ్మవారికి మహిషాసురమర్దన అలంకారం అమ్మవారికి వేయడం జరుగుతుంది. అదేవిధంగా విజయదశమి 12వ తేదీ విజయదశమి రోజునే ఆశ్రిత శుద్ధ దశమి అమ్మవారికి మరలా రాజరాజేశ్వరి అలంకారం వేయడం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా అలంకారాలతోటి పూజింపజేసి భక్తుల యొక్క కోరికలను నెరవేర్చే విధంగా ఈ దేవీ నవరాత్రి 10 రోజులు కూడా కనకదుర్గ అమ్మవారు 10 రకాల అవతారాలతోటి అమ్మవారిని అనుగ్రహించడానికి అలంకారాల నిమిత్తం జరిగి ఈ ఆలయం ముందు పర్వదినం సందర్భంగా దేవీ శరన్నవరాత్రులు జరపడతాయి. ఇక్కడ జరిగే నవరాత్రులన్నీ అంటే ఏవే అలంకారాలు వేస్తారో ఈ అలంకారాలన్నీ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి ఆ అలంకారం రోజునే ఇక్కడ ఈ అలంకారం ఉంటుందా, లేకపోతే ఏమైనా మార్పులు ఉంటాయా? అలంకారాల్లో మార్పులు ఏమీ ఉండవండి. ప్రారంభం ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన లాగైతే కూడా విజయవాడలో అమ్మవారు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏ విధంగా అయితే అలంకారాలు జరుగుతున్నాయో అక్కడ నిత్య పూజలు కూడా ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కుంకుమ పూజలు కూడా అలంకారాలు ఆ అమ్మవారి యొక్క అలంకారాన్ని బట్టి ఆ రోజున సహస్రనామ అష్టోత్తర కుంకుమ పూజలన్నీ కూడా భక్తుల చేత చేయించడం, గుళ్ళో ఆలయం ముందు అమ్మవారి దగ్గర ప్రధాన అర్చకుల చేత చేయించడం ఇవన్నీ కూడా జరుగుతాయండి. అలాగే 2వ తేదీన తెల్లవారు కట్ల 5:30కి అమ్మవారికి 108 కలశాలతో పంచామృత అభిషేకం భక్తుల చేత చేయించబడుతుంది అన్నారు కదా. అంటే భక్తులు స్వయంగా అమ్మవారి మీద పొయ్యొచ్చా అండి, లేకపోతే కలశాన్ని అందించడం వరకేనా? అమ్మవారి ఆలయంలో ప్రవేశించడానికి ఇతరులకు ఆజ్ఞ లేదు, అనుమతి లేదు. దానివల్ల ఏమిటంటే ఆ ప్రధానార్చకులు ఎవరి మటుకు వారే బిందులతోటి అభిషేకాలు చేసేటువంటి ద్రవ్యాలతోటి ఆ అలంకారాలు అమ్మవారికి పట్టుకొచ్చి ఆయనకి అందిస్తే ఆయనే స్వయంగా చేస్తారండి. వీరు ఎవరైతే వచ్చి అక్కడ అభిషేకం నిమిత్తం బిందులతోటి ఆ పంచామృత అభిషేకాలు తెచ్చుకుంటున్నారో వారందరూ గోత్రనామాలతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుందండి. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా చాలా వరకు భవానీ దీక్షపరులందరూ చాలా ఎక్కువ మంది ఈ యొక్క ఆలయానికే వస్తూ ఉంటారు. సో ఈ సందర్భంలో ఈ దేవీ నవరాత్రి సందర్భంలో వారి చేత ఏమన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేశారా? వారి చేత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అంటూ ఏమీ లేదండి. కానీ అమ్మవారు అంటే పూర్వం ప్రారంభించినటువంటి లగాయతు కూడా అమ్మవారు ప్రతిష్ఠ అయినటువంటి లగాయతు కూడా చాలా ప్రజలలో భక్తుల్లో చాలా నమ్మకమైనటువంటిది. వారు ఏ కోరికలు కూడా నెరవేరాలన్నా కూడా ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వారు కొబ్బరికాయ కొట్టి వారి కోరిక నెరవేర్చమని వెళ్ళిన తర్వాత వారు ఏ విధమైనటువంటి ముక్కులు అయితే అనుకున్నారో అక్కడ వెంటనే మరలా తిరిగి వచ్చి ఆ ముక్కులు తీర్చుకోవడం జరుగుతున్నాయి. అందు గురించి అప్పట్లాగైతే కూడా ఈ అమ్మవారు చాలా పేరు ప్రతిష్టలతోటి వెలిసింది. అప్పట్లాగైతే భవానీ దీక్షలు వివరంగా చాలా విలువగా జరగడం, అమ్మవారి ఆలయంలోనే భక్తులు ఇరుముళ్ళు కట్టుకోవడం, ఈ అమ్మవారికి వెళ్ళి మరలా విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చి ఇక్కడ మాలా విరమణ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదండి మన ఏలూరు ప్రత్యేబాధలో వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో జరిగే విశేషాలని మన ఆలయ అర్చకుల ద్వారా తెలియజేస్తాం. అలాగే ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మళ్ళా కొత్తగా ఆలయ ప్రాకారానికి అన్నిటికీ కూడా రంగులు వేయటం జరుగుతోంది. ప్రతి విద్యుత్ దీపాలంకరణ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇది ఎండోమెంట్ దేవాలయం అవటం వల్ల దీనికి చక్కగా ప్రతి పూజకి రుసుములు ఏర్పాటు చేస్తారు. సో అవన్నీ
అన్ని యథావిధిగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనము ఈ యొక్క ఆలయ ప్రాకారం చుట్టూ చూస్తే మొత్తం అమ్మవారి యొక్క వివిధ అవతారాలని మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గోడల చుట్టూ వివిధ అలంకారాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఆలయానికి కాలక్షేప మండపం ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ప్రతి శుక్రవారం నాడు కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయానికి మరొక విశేషం ఏంటంటే ధ్వజస్తంభం కూడా ఉంది. సో ఈ ధ్వజస్తంభానికి ఈ మధ్యనే గత కొన్ని సంవత్సరాల క్రితం దీనికి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మరింత విశేషంగా దీన్ని పెద్దది చేసి చుట్టూ చక్కగా గ్రానైట్ స్టోన్స్ అలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దసరా నవరాత్రుల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ఎండోమెంట్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఈ అనంతరము విశేష అన్నదాన కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది. 10 రోజులు కూడా ప్రసాద వితరణలు అన్నీ జరుగుతాయి. సో ఎవరైనా సరే మనము కనకదుర్గ అమ్మవారి గుడికి విజయవాడ వెళ్ళలేము అంత దూరము అనుకున్న భక్తులు కూడా అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతాయో మన హేలాపురి పట్టణంలో పత్తేబాద 4 గుళ్ళ సెంటర్లో వేయించేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దగ్గర కూడా అదే రకమైన అలంకారాలు అవే రకమైన పూజలు కూడా జరుగుతాయి. సో 50 మంది భక్తులకు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీకే డిజిటల్ న్యూస్ ద్వారా కోరటమైనది. ఇక్కడ ఉన్న భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక భక్తురాలు ఉన్నారు, వారిని కూడా ఒకసారి అడుగుదాం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క ఆలయానికి వస్తున్నారు? 30 ఏళ్ళుగా తెలుసండి. దీంట్లో ఈ దుర్గాదేవి విశిష్టత మన విజయవాడ దుర్గాదేవి కనకదుర్గమ్మకున్నంత విశిష్టత ఇక్కడ ఉంది. ఆమె ఒంటి మీద ఆభరణం పెట్టినా చాలు మనకి ఎంతో కలిసి వచ్చినట్టు. నేను ఏ ఆభరణం చేయించుకున్నా అమ్మవారికి ఇక్కడ పెట్టి, కానీ మా అమ్మాయికి ఏమీ వేయనండి. బాగా నిదర్శనం. తల్లి కూడా అన్ని వేళల్లో మనతో ఉన్నట్టే ఉంటుంది. చాలా ఇక్కడ ఉన్న భక్తుల యొక్క మనోభావం, వారింట్లో ఏ శుభకార్యం జరిగినా అమ్మకి తెలియజేస్తాము, మాకు అమ్మ చల్లగా చూస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు.